సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం కల్పన గారు. నమస్తే సిరి గారు. సో ఎక్కువగా చాలా మంది ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఒక్కరికన్నా నలుగురు సంపాదిస్తున్నా కూడా ఇంకా మనీని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలి అనే భావనలోనే ఎక్కువగా ఉన్నారు. అండ్ దాని గురించి రకరకాల ప్రయత్నాలు, ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడానికి చూస్తూ ఉన్నప్పటికీ మనీ అనేది ఇంట్లో ఉండడం లేదు అనేది చాలామందికి ఉన్న ప్రశ్న. దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు అంటారు? అండ్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏదైనా టెక్నిక్ ఉందా మేడం? డెఫినెట్గా సిరి గారు. సో ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్లో నేను మీకు చాలా పవర్ఫుల్ టెక్నిక్, అంటే మనం డైలీ రెగ్యులర్ లైఫ్లో యూస్ చేయడానికి మనకి ఈజీగా ఉండే టెక్నిక్ నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ వ్యాలెట్ టెక్నిక్ అనమాట. ఓకే, ఏంటి మేడం ఇందులో ఉన్న స్పెషాలిటీ? సో ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వ్యాలెట్ని యూజ్ చేస్తూ ఉంటాం, అవునా? సో ఇక్కడ ఏంటి అంటే మనకి మనీ అంటే లక్ష్మీదేవితో సమానం. సో మనం వ్యాలెట్లో ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనీని క్యారీ చేస్తూ ఉంటాం. సో ఈ వ్యాలెట్ ఏంటంటే చాలా నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. సో ఇందులో ఏంటి అంటే మనం మనీ ఏదైతే హోల్డ్ చేస్తామో సో ఒక ప్రాపర్ సిస్టమాటిక్ వేలో పెట్టుకోవాలి. కార్డ్స్ కావచ్చు, మనీ కావచ్చు. సో అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే చాలామంది షాపింగ్ చేసిన బిల్స్ కావచ్చు, ఏవైనా పాత రిసిప్ట్స్ ఉన్నా, ఏవైనా బస్ టికెట్స్ ఉన్నా, కోమ్స్ అలాంటివన్నీ పెడుతూ ఉంటారు. సో బట్ ఇక్కడ ఏంటి అంటే మనము ఇప్పుడు మనం ఇల్లు ఎలా అయితే నీట్గా పెట్టుకుంటామో, ఇల్లు నీట్గా పెట్టుకుంటే లక్ష్మీదేవి వస్తుందని మనం చాలా నమ్మకంగా బిలీవ్ చేస్తాం కదా. సో అలాగే మన వ్యాలెట్లో కూడా సో మనీ అంటేనే లక్ష్మీదేవి. సో మనకేంటి అంటే మనం ఎక్కువ మనీని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం వ్యాలెట్ని చాలా నీట్గా పెట్టుకోవాలి. సో నీట్గా పెట్టుకుంటేనే మనం ఇంకెక్కువ మనీని అట్రాక్ట్ చేస్తాం, లేదా వచ్చిన మనీ వచ్చినట్టుగానే మనకు ఖర్చు అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం బిల్స్, రిసిప్ట్స్ ఇందాక డిస్కస్ చేసినట్టు కోమ్స్ కావచ్చు, సో ఇలాంటివి మనం పెట్టుకున్నట్టయితే వ్యాలెట్లో ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకున్న డబ్బు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. సో నేను మీకు ఒక సీక్వెన్స్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను సిరి గారు. సో ఇప్పుడు ఏంటి అంటే మనం వ్యాలెట్లో మనీ పెట్టుకుంటాం కదా. సో మనీ ఎప్పుడు కూడా ఇలా సీక్వెన్స్గా పెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ హై డినామినేషన్ ఉండాలి. సో ఫస్ట్ 500, 200, దెన్ 100, 50, 20, 10. సో హై డినామినేషన్ ఫస్ట్ ఉండాలి. సో అలా సీక్వెన్స్గా పెట్టుకోవాలన్నమాట మనీ ఎప్పుడు కూడా. అండ్ చాలామంది ఏంటి అంటే మనీ ఇలా ఫోల్డ్ చేసి కూర్చున్నట్టు పెడతారనమాట. సో అలా ఎప్పుడు కూడా మనీని ఫోల్డ్ చేయకూడదు. సో ఎంత నీట్గా మనీని మన వ్యాలెట్లో పెట్టుకున్నట్టయితే సో ఎక్కువ మనీని మనం అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వ్యాలెట్లో ఎప్పుడు కూడా ఓన్లీ మనీ అండ్ మనకి ఇంపార్టెంట్ కార్డ్స్ ఏవైనా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ సో అలాంటివి ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మన దగ్గర హై డినామినేషన్ నోట్ ఎప్పుడు కూడా ఉండాలి. సో ఎంత ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం ఈ నోట్ని మనం ఎప్పుడు కూడా ఖర్చు పెట్టకూడదు. సో చాలామంది ఏంటి అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని మనీని ఎక్కువ క్యారీ చేయరు. బట్ మనకి లిక్విడ్ క్యాష్ అనేది వ్యాలెట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే డిజిటల్ స్కానర్ వచ్చాయో అప్పటి నుంచి యూపీఐ ద్వారానే పేమెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. లిక్విడ్ క్యాష్ అనేది చాలా తక్కువ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఏంటి అంటే మన దగ్గర లిక్విడ్ క్యాష్ కూడా ఉండాలి. ఎందుకు అంటే మనం ఇది చూసినప్పుడల్లా మనం ఏంటి అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఈ మనీ అనేది రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మనీని మనం అట్రాక్ట్ చేయవచ్చు. ఏదైతే మనం హై డినామినేషన్ మనీ ఒకటి పెట్టుకోవాలని చెప్పాను కదా. సో దీన్ని ప్రతిరోజు కూడా మనం హోల్డ్ చేసి దీన్ని లైక్ ఎఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. లైక్ ఏంటి అంటే మనం పిల్లల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా అయితే ప్రేమిస్తామో, ఎలా అయితే ఇష్టపడతామో మన ఫ్యామిలీ మెంబర్స్, అలాగే డబ్బుని కూడా మనం ఇష్టపడాలన్నమాట, ప్రేమించాలి. సో ఐ లవ్ యూ మనీ అని చెప్పాలి, థ్యాంక్ యూ మనీ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని చెప్పాలి. సో ఇలా మనము ఎఫర్మేషన్స్ అనేవి ఇస్తూ ఉంటే ఇంకెక్కువ మనీని మనం అట్రాక్ట్ చేయవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ మన మనీకి ఎప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో ఇక్కడ చూసినట్టయితే నేను నా వ్యాలెట్లో నేను థ్యాంక్ యూ మనీ అండ్ ఐ లవ్ యూ మనీ అని ఒక గ్రాటిట్యూడ్ స్లిప్ అనేది పెట్టుకున్నాను అనమాట. సో ఏంటి అంటే మనకు మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు సో ప్రతిదీ కూడా మన డైలీ రొటీన్ అంతా కూడా బయటికి వెళ్ళాలి అంటే కంపల్సరీ మన దగ్గర వ్యాలెట్లో మనీ కావచ్చు, కార్డులో మనీ కావచ్చు ఉంటేనే మనం బయటికి వెళ్ళగలుగుతాం. సో మనం డబ్బులు ఏదైనా ఖర్చు పెట్టినా, షాపింగ్ చేసినా కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్తూ ఖర్చు పెట్టాలి అనమాట. వై? బికాస్ మనం వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటున్నాం.
సో అందుకని దానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. అండ్ మోరోవర్ మన దగ్గర మనీ వచ్చినా కూడా లైక్ మన అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయినా శాలరీ వచ్చినా కూడా సో దానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి అనమాట. సో అలా అయితే కూడా మనం మనీని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్లిప్ ఎప్పుడు కూడా మనం వ్యాలెట్లో పెట్టుకున్నట్టయితే ఇంకెక్కువ మనీని మనం అట్రాక్ట్ చేయొచ్చు. సో మీరు అందరూ కూడా ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ అదే విధంగా మేడం కలర్ అంటూ పర్టికులర్గా ఏమైనా ఉంటుందా? వ్యాలెట్గా ఆ కలర్ మెన్షన్ చేసి మనం కనుక క్యారీ చేస్తే మనీ జనరేట్ అవ్వడానికి? యా, సో ఏంటి అంటే ఎల్లో కలర్ ఎక్కువ ప్రాస్పారిటీకి వెల్త్ని అట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో లేడీస్ అయితే ఎల్లో కానీ బ్రౌన్ కలర్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట. సో జెంట్స్ అయితే బ్రౌన్ కలర్ ఇస్ ప్రిఫరబుల్. ఎనీవేస్ చాలా మంచి టెక్నిక్ చెప్పారు మేడం. అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? డెఫినెట్గా మేడం. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి మనీ పరంగా కావచ్చు లేదంటే మీకున్న ప్రాబ్లమ్స్ గురించి క్లియర్ చేసుకోవాలి అంటే ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అన్నా కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.